ఎన్టీఆర్ జిల్లా విసున్నపేటలోని శ్రీ డిగ్రీ కాలేజ్లో కేశినేని ఫౌండేషన్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. జాబ్ మేళాలో 40 కంపెనీలు 2000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. త్వరలో తిరువూరులో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు కూడా గొప్ప ఉద్యోగాలు పొందవచ్చునని ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు. ఆయన అందరి గురించి చెప్పాడు కానీ ఆయన గురించి చెప్పాల. చాలా కష్టపడి చదువుకుని ఇవాళ చక్కటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తయారు చేసే అకాడమీకి పెట్టి ఆయన అమరావతి ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ ఈ స్థాయికి చేరారు. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు. అంటే ఎక్కడ మారేడుమిల్లి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నాకు అది ఎక్కడో గిరిజన ప్రాంతం లేకపోతే ఎక్కడో అడవి ప్రాంతం అనే ఐడియా. అటువంటి ప్రాంతం నుంచి మంచి ఉద్యోగాలతో ఇవాళ ఒక ఆఫీసర్స్గా ఇవాళ జిల్లాని కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ మీరు ఆదర్శంగా తీసుకుని మీరు ఉద్యోగానికి ముందుకు సాగాలి. ఇవాళ కొంతమందికి ఉద్యోగం రావచ్చు, కొంతమందికి రాలేకపోవచ్చు. ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. అందుకే చెబుతున్నా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే కంపెనీ తీసుకుంటాయి. మీకు ఏదన్నా ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి కోచింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తాము.